హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మామిడికాయ పచ్చడి పెట్టాను. నేను ఎప్పుడు నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం నేను మామిడికాయ పచ్చడి పెట్టడం. సో ఎలా పెట్టాను ఏంటి అనేది నేను చెప్తాను చూడండి. ముందుగా మామిడికాయలు ఉన్నాయి కదా, మామిడికాయలు నిలువుగా కోసి మనకి ఏ సైజులో మామిడికాయ ముక్కలు కావాలనుకుంటున్నామో ఆ సైజులో కట్ చేసుకోవాలన్నమాట. ఆ సైజులో కట్ చేసుకొని తుడిసి దాని మీద పొర ఉంటుంది, ఆ పొర తీసి తుడుచుకొని నీట్గా ఎండబెట్టాలన్నమాట. ఒక అరగంట సేపు ఎండబెడితే ఎండలోని ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అంటే తడి చెమ్మ ఏమి ఉండదన్నమాట ముక్కలకి. సో ఎండబెట్టాక ఒక గిన్నెలోకి తీసుకొని మొత్తం అన్ని కొలతలతో చెప్తాను చూడండి. కేజీ మీకు పల్లీల నూనెనా ఆవాల నూనెనా మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. కేజీ నేను పల్లీల నూనె తీసుకున్నాను. పల్లీల నూనె నాకు కేజీ పల్లీల నూనె పట్టింది. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఆయిల్. తర్వాత ఒక కప్పు కారం, నేను ఇప్పుడు కప్పు చూపిస్తాను, ఆ కప్పు సైజు వేసుకోండి. ఒక కప్పు కారం, ఆ కప్పుకి హాఫ్ ఆవాల పొడి, ఒక స్పూన్ మెంతులు, అదే కప్పుకి అలా వేసుకోవాలన్నమాట కొలతలు పెట్టుకొని. ఆవాలు ఒక స్పూన్, పసుపు అలా వేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా వేసుకోవాలన్నమాట. అలాగే అదే కప్పుతో సగం కప్పు మీరు ఉప్పు వేసుకోవాలన్నమాట. గల్లుప్పు ఎండబెట్టేసి మిక్సీ చేసి వేసుకోవాలి. సో ఇప్పుడు అది మొత్తం అన్నీ దానికి అంటేలా, అంటే ప్రతి ముక్కకి ప్రతిదీ అంటుకునేలా నీట్గా కలపాలన్నమాట. సో కలిపేసుకొని ఒక గ్లాస్ జార్లోని కానీ లేదంటే జాడీలో కానీ వేసుకోవాలి. యాక్చువల్గా ప్రజెంట్ నా దగ్గర గ్లాస్ జార్ అది లేదు, సో అందుకనేసి దీంట్లో వేసుకున్నాను. సో చాలా టేస్ట్ అయితే బాగుంది. మరి 3 days తర్వాత చూడాలి, నిలువ ఉంటే ఇంకా బాగుంటుంది. మీకు ఏమైనా ఉప్పు కారం ఇటు అటు అయితే మీరు తర్వాత 3rd day మీరు వేసుకొని టేస్ట్ చేసి వేసుకోవచ్చు. సో ఇది నేను చేసిన రెసిపీ. ఎలా ఉందో నేను మీకు 3rd day కూడా నేను మీకు వీడియో చేసి పెడతాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.